విద్యార్థులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న 10 ఫలితాలు రానే వచ్చేశాయి. ఈ మేరకు ఇవాళ రవీంద్ర భారతి వేదికగా సీఎం రేవంత్ రెడ్డి 10th రిజల్ట్స్ను విడుదల చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 98.2% ఉత్తీర్ణత నమోదు కాగా రెసిడెన్షియల్ స్కూళ్లలో 98.7% మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఈసారి అనూహ్యంగా ప్రైవేట్ స్కూళ్ల కంటే ప్రభుత్వ రెసిడెన్షియల్ స్కూళ్లలో అత్యధిక ఉత్తీర్ణత శాతం నమోదు కావడం విశేషం. బాలురు 91.32%, బాలికలు 94.26% ఉత్తీర్ణులయ్యారు. 4629 పాఠశాలలు 100% ఉత్తీర్ణతను సాధించాయి. 99.29%తో మహబూబాబాద్ జిల్లా అగ్రస్థానంలో నిలిచింది. 73.97%తో చివరి స్థానంలో వికారాబాద్ జిల్లా ఉంది. జూన్ 3 నుంచి 13 వరకు అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలను నిర్వహించనున్నారు. ఆ పరీక్ష ఫీజు చెల్లింపునకు మే 16 వరకు గడువు ఇచ్చారు. ఇక ఒక్కో సబ్జెక్టు రీకౌంటింగ్కు ₹500, రీవెరిఫికేషన్కు ₹1000 చెల్లించి దరఖాస్తు చేసుకునేందుకు మే 15 వరకు అవకాశం కల్పించారు. కాగా 10వ తరగతి పరీక్షలు మార్చి 21 నుంచి ప్రారంభమై ఏప్రిల్ 4న ముగిశాయి. దాదాపు 5 లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. ఈ మేరకు విద్యార్థులు తమ ఫలితాలను ప్రభుత్వ అధికారిక వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చని అధికారులు వెల్లడించారు. ఇప్పటి వరకు 10వ తరగతిలో సబ్జెక్టుల వారీగా గ్రేడ్లతో పాటు CGPA ఇచ్చేవారు. కానీ ఇక నుంచి సబ్జెక్టుల వారీగా మార్కులు, గ్రేడ్లు ఇచ్చారు. అదేవిధంగా మార్కుల మెమోలపై కూడా సబ్జెక్టుల వారీగా రాత పరీక్షలు, ఇంటర్నల్ పరీక్షల మార్కులు, మొత్తం మార్కులు, గ్రేడ్లను ముద్రించారు.